హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పూర్ణిమ క్రియేషన్స్. ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఎవరైనా ఈజీగా చేయగలిగేలా ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోనైతే కంపల్సరీ లైక్ అండ్ కామెంట్ చేయండి. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకుందామండి. ఆనియన్ ఆ విధంగా సన్నగా తరుక్కోవాలండి. అలానే పచ్చిమిర్చి కూడా తరిగి ఉంచుకోవాలి. రైస్ అయితే నేను ఫ్రెష్గా తీసుకున్నానండి. మీరు మిగిలిన రైస్తో అయినా చేయొచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫ్రైడ్ రైస్కి ఆయిల్ లేకపోతే అస్సలు బాగోదండి. కొంచెం వేసుకోవాలి, కొంచెం ఎక్కువే. మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. అలానే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి కొంచెం వేయించుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగాలి. ఆ విధంగా గరిటతో తిప్పుకుంటూ వేయించుకోండి. ఆనియన్ వేగిన తర్వాత ఒక సైడ్కి తీసుకోండి. ఇంకొక సైడ్ ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ పగలగొట్టి వేసిన తర్వాత వెంటనే గరిటతో తిప్పకూడదండి, గరిటకి అంటుకుపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకోవాలి వాటిని చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఆ ఎగ్స్లో చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకొని తిప్పుకోండి. ఆ విధంగా పీసెస్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండండి. లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోండి ఎగ్ అనేది, లేదంటే అడుగు మాడుతుంది. మాడితే అస్సలు బాగోదండి ఎగ్గు. నేను చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇద్దరికి సరిపోతుందండి. 3 ఎగ్స్ తీసుకున్నా కదా, ఇద్దరికి సరిపోతుంది. ఎగ్ వేగింది కదా, ఇప్పుడు ఆనియన్స్తో కలిపి వేయించేసుకోండి. వేయించిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రైస్ వేసుకుందాం. కొంచెం కొంచెం ఉండలు లేకుండా వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని తిప్పుకుంటూ ఉండండి. ఉండలు ఏమైనా ఉన్నాయి అనిపిస్తే వాటిని గరిటతో చిదిమేసుకోండి. రైస్ వేసుకున్నాక కలుపుకోండి. కంప్లీట్గా కలిసింది అనుకున్నాక 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, కారం వేసుకోండి. కారం ఘాటును బట్టి వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. ఫ్రైడ్ రైస్ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మనం వేసిన ఉప్పు, పసుపు, కారం అనేవి కంప్లీట్గా రైస్తో కలవాలండి. వైట్గా రైస్ ఉంటే బాగోదు, మొత్తం కంప్లీట్గా కలవాలి. ఇప్పుడు కలిసిన తర్వాత గరం మసాలా వేసుకుందాం కొంచెం. అది కూడా 2 మినిట్స్ వేగిన తర్వాత రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ కొంచెం వేసుకుందామండి. సోయా సాస్ ఎక్కువ వేస్తే బాగోదు. మళ్ళీ ఒకసారి గరిటతో తిప్పుకోండి. అంతేనండి, చాలా చాలా సింపుల్. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ అవి వేసుకోకపోయినా ఏం కాదండి. ఉప్పు, కారం, గరం మసాలాతో కంప్లీట్ చేసేసేయచ్చు. కొత్తిమీర, పుదీనా లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోండి లాస్ట్లో. 2 మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చిన్న చిన్నగా కట్ చేసి ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలానే నిమ్మరసం కూడా కొంచెం పిండి తింటే ఇంకా అద్భుతం. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.